ఓం మహాగణాధిపతే నమ. ఓం గం గం గణపతే నమ. ఇప్పుడు రాబోయే ఉగాది మార్చి 30వ తారీఖు సర్వవర్ష నామ సంవత్సరం, సర్వావసు నామ సంవత్సరం రాబోయే మార్చి 30వ తారీఖు ఉగాది రాబోతోంది. కాబట్టి ఆ ఉగాది నాడే మీనరాశిలో షష్టగ్రహ కూటం ఏర్పడుతోంది. ఆ షష్టగ్రహ కూటం వల్ల వచ్చే విపత్తులు రకరకాలుగా ఉన్నాయి. ఏ రకంగా అంటే అన్ని రాశులకి ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ షష్టగ్రహం కోసం మీనరాశిలో ఏర్పడడం వల్ల ఏ ఏ రాశులకు ఇబ్బందులు ఉన్నాయి, రాజకీయ పరంగా ఎలా ఉంది, దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి, ఈ వేళకి జరుగుతున్న పరిణామాలు ఈ షష్టగ్రహ కూట దేశారిష్టాలు ఎక్కువ ఉంటాయి, యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి, సునామీలు ఎక్కువ ఉంటాయి, ప్రజల నమ్మకాలు నేను బ్రతుకైపోతుంది, రాజకీయ నాయకులు విపరీతమైన ప్రాబ్లమ్స్, సినిమా వాళ్ళకి విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగని ఎవరు ఏ దేవుణ్ణి ఏ రకంగా కొలిస్తే ఈ షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ పోవడానికి రెమెడీలు ఏం చేసుకోవాలంటే వారాహి దేవిని హోమం చేసుకోవడం వల్ల కానీ, రాజశ్యామల యాగం చేసుకోవడం వల్ల కానీ, ఏ అమ్మవారికైనా గాయత్రి హోమం చేయించుకోవడం వల్ల కానీ వాళ్ళకి కొంచెం మనశ్శాంతి రావడం కానీ, ఆరోగ్యాలతో ఉండడం కానీ విపరీతంగా ఇప్పుడు ఈ రాబోయే కాలం మార్చి 30 పాల్గొన మాసం చైత్రమాస అమావాస్య నుంచి రాబోయే ఉగాది పండగ చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. దీన్ని బట్టి ఎవరు ఏ రకంగా ఏ విధుల్లో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళకి కానీ విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. ఇది ఆలోచించుకుని ప్రతి ఒక్కళ్ళు దైవికంగా అన్ని రకాలుగా పూజలు చేయించడం కానీ, అనేక రకాల హోమాలు చేయించుకోవడం వల్ల కానీ, విధి విధానాలు పాటించడంలో ఏ ఇబ్బందులు రాకుండా చేసుకోవాలంటే ఒకటే మార్గం. అయ్యా మేషరాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ షష్టగ్రహ కూటం. అలాగే వృషభ రాశికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. పోతే మిథున రాశికి చాలా టాప్గా ఉంది. తులారాశికి సూపరు. సింహరాశి వాళ్ళకి టాపు. అలాగే చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు ఎలాగొచ్చింది షష్టగ్రహ కూటమి మార్చి 30వ తారీఖు నాడు వచ్చే ఉగాది పండుగ నాడే ఈ విధి విధానాల్లో ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది, తులారాశి వాళ్ళకి చాలా బాగుంది, సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది, అలాగే కన్యారాశికి కూడా పర్వాలేదు. ఈ రాశులు మిగతాది కుంభరాశికి బాగోలేదు, మీనరాశికి బాగోలేదు, మకర రాశికి కూడా చాలా బాగుంది. ఈ షష్టగ్రహ కూటం వల్ల దేశంలో ఏ విధానాలు ఏ పరిస్థితులు అడ్డం తిరుగుతాయా అంటే రకరకాలుగా ఏ వ్యక్తిత్వం చూసినా మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి, కుటుంబ కలహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. జాగ్రత్తలు పాటిస్తూ ఏ విధంగా మనం ప్రవర్తించాలో, ఎవరితోటి ఎంతంత జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఆ ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరితో పరిచయాలు ఎక్కువ పెట్టుకోకూడదు. పోతే ఇప్పుడు రాజకీయంగా విపత్తులు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి ఈ షష్టగ్రహ కూటమి. రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో విపత్తులు వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే తారుమారవడానికి కొంతమంది మంత్రులు మారే ఛాన్సెస్ తెలంగాణలో కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా చూస్తుంటే ఎక్కడ చూసినా అరాచకాలే కానీ మామూలుగా పరిపాలనా విధానం ఏ స్టేట్లో జరగట్లేదు. ఆ విధానం ఏమిటంటే ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ఈవేళ ప్రజలకు అందుబాటులో లేకుండా నాయకుల పరిపాలన ఎంత వాళ్ళ స్వార్థానికే చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా మనకు దగ్గర ఉండి మనకు ఓటు వేసేది ప్రజల్ని మనం ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడ. సంక్షేమ పథకాలు లేవు రెండు రాష్ట్రాల్లో, ఏ రకమైన విధి విధానాలు ప్రజలకు అందుబాటులో నాయకులు లేరు. ఈ విధంగా జరుగుతోంది. కాబట్టి రాబోయే ఉగాది పర్యంతం ఏప్రిల్ 17వ తారీఖు నుంచి కొంతమందికి ఏలినాడు శని ఏర్పడుతోంది. ఏప్రిల్ 17వ తారీఖు మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని స్టార్ట్ అవుతోంది. అలాగే ఇప్పుడు కుంభరాశికి ఏలినాడు శని ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, మీనరాశికి రన్నింగ్లో ఉంది. అలాగే పోతే ఇంకా సింహరాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అవుతోంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని స్టార్ట్ అవుతోంది. వీళ్ళందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏ విధానాలుగా ప్రవర్తించాలంటే ఫస్ట్ మేషరాశి వారు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే ఎంతసేపు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం, హనుమంతుడు తామలపాకు పూజ చేయించడం, వడమాల వేయడం, నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడం, దానివల్ల ఉత్తమైన ఫలితాలు వస్తాయని, వారికి శని కంట్రోల్లో ఉంటాడని ఎన్నో రకాలుగా ఆ దైవ నిర్ణయం చేస్తుంది. కాబట్టి అందరూ మేషరాశిలో ఏలినాడు శని జాగ్రత్తలు, యాక్సిడెంట్లు ఉంటాయి,
ఉద్యోగాలు ఇబ్బందులు పడతారు, ఫ్యామిలీలో ఇబ్బందులు పడతారు. ఇవన్నీ ఆలోచించుకుంటూ తగు నిర్ణయం తీసుకుంటూ దైవాన్ని ఎంతసేపు దైవభక్తి, శివాలయానికి వెళ్ళడం ప్రతి సోమవారం, ప్రతి శనివారం హనుమంతుడి దర్శనం, నవగ్రహాల దర్శనం చేసుకోండి. అన్ని రంగాల్లో అన్ని విధాల మీరు సక్సెస్ అవుతారు. అలాగే వృషభ రాశికి రేపు ఏప్రిల్ 17 నుంచి అన్నీ బాగున్నాయి. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఉగాది పర్యంతం, వచ్చే ఉగాది అంత వరకు, ఏప్రిల్ 26 వరకు, మళ్ళా 26 19 26వ సంవత్సరం దాకా 25 నుంచి చాలా అనుకూలమైన పరిస్థితులు. మిథున రాశికి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. దానివలన అనేక రకాల వాళ్ళు భూమి కొనొచ్చు, ఇంట్లో సమస్యలు ఉంటే వివాహం కాని వాళ్ళకి వివాహము, ఉద్యోగం, స్థలం లేని వాళ్ళకి స్థలం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఇన్ని రకాలుగా వారికి మిథున రాశికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే ఇకపోతే కర్కాటక రాశికి ఏప్రిల్ 17 నుంచి అష్టమ శని వెళ్ళిపోతుంది. అష్టమ శని వలన కర్కాటక రాశి వాళ్ళకు కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు, పూర్తిగా కాదు మిశ్రమ ఫలితాలు. వాళ్ళు అనుకున్నట్టుగా చదువులో కానీ, ఇప్పటిదాకా చదువులో సక్సెస్ అవ్వడం కానీ, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి డబ్బులు రావడం కానీ, అప్పిచ్చిన చోట తిరిగి రావడం కానీ, వీళ్ళకి రావాల్సింది ఏ మూలన్నా ధనం రావడం కానీ, ఇల్లు స్థలాలు కొనడం అనేది అప్ ఏప్రిల్ నుంచి వీళ్ళకు కూడా అనుకూలమైన పరిస్థితులు వస్తున్నాయి. అలాగే సింహరాశికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ 17 అష్టమ శని ప్రారంభం వలన చిన్న చితక ఇబ్బందులు ఉంటాయి, మిశ్రమ ఫలితాలు అని మరీ భయపడవలసిన అవసరం లేదు. వారు కూడా ప్రతి శనివారం హనుమంతుడు దర్శనం చేసుకోవడం, వారికి అక్కడ నువ్వులు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె ఆ శనేశ్వరుడికి ప్రతి శనివారం ఇలా చేసుకోవడం వలన ఫలితం దక్కడం, ఆంజనేయ స్వామికి వడమాల వేయడం, వాళ్ళకు కూడా హనుమంతుడు కటాక్షించి వాళ్ళకు కూడా మంచి ఇబ్బందులు లేకుండా చూస్తాడని చెప్పడానికి ఉంది. అలాగే కన్యరాశి వాళ్ళకు కూడా ఏప్రిల్ 17 నుంచి చక్కటి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇంకపోతే తులారాశి టాప్ పొజిషన్లో ఉన్నారు. తులారాశి వారికి ఏ రకంగా చూసినా అన్ని విధాల అన్ని రంగాల్లో ఇప్పటిదాకా పడ్డ బాధలు కానీ, శారీరక శ్రమ కానీ, ఫైనాన్షియల్ సమస్య కానీ ఎలా ఉన్నప్పటికీ వారికి అన్ని విధాల ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో ఇబ్బందులను తొలగిపోవడం, శారీరకంగా ఇబ్బందులు పడుతున్న తులారాశి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వడం, ఫైనాన్షియల్గా ఎదుగుదల, ఉద్యోగంలో మంచి పేరు, బిజినెస్ చేస్తే బిజినెస్లో లాభాలు, ఇన్ని రకాలుగా వారికి చాలా బాగుందని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే వృశ్చిక రాశి వారికి కూడా అష్టమ శని వెళ్ళిపోతుంది ఏప్రిల్ 17 నుంచి. వృశ్చిక రాశికి కూడా ఏప్రిల్ 17 నుంచి అంటే రాబోయే కాలం వారికి కూడా ఇళ్లలో శుభకార్యాలు జరగడం, వారికి ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు కానీ, అనారోగ్య ఇబ్బందులు కానీ ఉంటే కనుక వారికి అన్ని విధాల ఆ భగవంతుడు తోడ్పడతాడు. రాబోయే కాలం వృశ్చిక రాశికి కూడా చాలా బాగుంది. ఇకపోతే ధనుస్సు రాశికి అర్ధాష్టమి శని స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ 17. అయినప్పటికీ అర్ధాష్టమి శని వలన శనివారాలు హనుమంతుడిని నమ్ముకోండి, శనేశ్వరుడు నవగ్రహాల పూజ చేయించుకోండి. దానివల్ల కూడా మీకు అంత ఇబ్బంది పెట్టడు, ధనం బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటారు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటే కూడా సక్సెస్ అవుతారు. ధనుసు రాశి వాళ్ళు వాళ్ళకు కూడా ఒడిదుడుకులు తగ్గడం, ఇప్పటిదాకా పడ్డ బాధలకి ఆ భగవంతుడు అన్ని విధాల అనుగ్రహిస్తాడని చెప్పడానికి వీలుగా ఉంది. పోతే ధనుసు రాశి వాళ్ళకి రాబోయే కాలంలో చాలా చాలా ఇప్పటిదాకా ఆగిపోయిన పనులు కానీ, ఇబ్బందులు కానీ ఏమున్నప్పటికీ తొలగి హనుమంతుడి దయ వల్ల అన్ని విధాల బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే మకర రాశి కూడా ఏలినాటి శని ఎండ అయిపోయింది. ఏప్రిల్ 17వ తారీఖు మకర రాశికి ఏలినాటి శని ఎండ అయింది కాబట్టి వారు కూడా బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్ళడం, ఇప్పటిదాకా పడ్డ బాధలకి అనారోగ్యపరంగా కానీ, ఫైనాన్షియల్ ప్రకారంగా కానీ ఏ రకంగా చూసినా వారికి అష్టైశ్వర్యాలు పట్టడం, ఇల్లు లేని వారికి ఇల్లు, పెళ్లి లేని వారికి పెళ్లి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఇన్ని రకాలు ఏప్రిల్ 17వ తారీఖు నుంచి వాళ్ళకు కూడా రాజయోగం పడుతోంది. అలాగే కుంభరాశి వాళ్ళకి కొంచెం శని ఇబ్బంది, ఈ ఒక్క ఏడాది తర్వాత వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. దానికి వాళ్ళు శనేశ్వరులు బాగా కొలవాలి, ఆంజనేయ స్వామిని బాగా చేసుకోవాలి, హనుమంతుడు వడమాల కానీ, తమలపాకులతో అర్చన కానీ, సింధూరం ఆయనకి ఇవ్వడం కానీ ఎంతో మేలు జరగడం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం వీళ్ళు చక్కగా శని త్రయోదశి వచ్చినప్పుడు కానీ, శనివారం కానీ హనుమంతుడు గుడికి వెళ్ళడం, నవగ్రహ ప్రదక్షిణం చేయడం, అక్కడ తైలాభిషేకం చేయించుకోవడం వల్ల కుంభరాశికి కూడా కొంచెం మార్పులు, మిశ్రమ ఫలితాలు. ఇకపోతే మీనరాశి, లాస్ట్ రాశి మీనరాశి. ఆ మీనరాశి వాళ్ళకి శని బాగా ఎక్కువగా ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందులోనే మీనరాశిలోనే రాహువు, ఆ రాహువులోనే షష్టగ్రహ కూటం, ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి
మీన రాశి వాళ్ళు కొంచెం కంట్రోల్గా ఉంటూ దైవ బలం ఎంతసేపు దేవుడు శనేశ్వరుని చక్కగా కొలవడం, ఆంజనేయ స్వామిని కొలవడం, శివపార్వతులను కొలవడం వలన మీనరాశి వాళ్ళకి కొంచెం కంట్రోల్ అయినప్పటికీ అతి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అందుకు ఈ 12 రాశుల వాళ్ళు షష్టగ్రహ కూటంలో పడుతున్న బాధలకి అనేక రకాలుగా భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం రాబోయే సంవత్సరంలో మార్చి 30వ తారీఖు ఉగాది పండగ అన్ని విధాల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. కానీ ఈ వృషభ రాశి వాళ్ళందరికీ చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తున్నాయి. దీనివలన జరిగే పరిణామాలు ఏమిటయ్యా అంటే రోహిణీ నక్షత్రం వృషభ రాశి వారికి రేపు ఏప్రిల్ 17వ తారీఖు నుంచి కొన్ని గ్రహాల మార్పు వలన వాళ్ళకి చాలా విచిత్రాలు అంటే అప్పటిదాకా వివాహం అవ్వని వాళ్ళకి కానీ ఉద్యోగం లేని వాళ్ళకి కానీ ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ కానీ భూ సమస్యలు కానీ ఇంటి సమస్య కానీ అక్కడి నుంచి ప్రారంభం అవడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. వీరు ఎప్పుడు కూడా ఎంతసేపు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే వీరి విషయంలో ఎలాగయ్యా అంటే ఎన్నో ఇప్పుడు దాకా పడుతున్న ఇబ్బందుల్లోంచి తొలగడానికి ఎంతసేపు బాగా కొలవలేదు ఎవరయ్యా అంటే వీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వల్ల భూ సమస్య కానీ వేరే ఇంటి సమస్య కానీ వివాహ సమస్య కానీ తీరాలంటే వీరు చక్కగా అన్ని విధాల బాగుండాలంటే చక్కటి ఫలితాలు. ఇంకా ఆదాయం చూసుకుంటే 11, వ్యయం చూసుకుంటే 11 అలా నడుస్తుంది వీళ్ళకి ఏ విధంగా చూసినా. అలాగపోతే మార్చి 30వ తారీఖు విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండగ స్టార్ట్ అవుతుంది. ఇకపోతే రాశి ఫలాల్లోకి వస్తులోకి ద్వాదశ రాశుల వారికి ఏ రాశికి ఏ రకంగా ఉంది, ఏ రాజపూజ్యం ఏంటి అవమానాలు చెప్పబడుతున్నాయి. ఇక్కడ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలు ఏలినాడు శని స్టార్ట్ అవుతోంది వారికి. వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా దైవాన్ని బాగా నమ్ముకుంటూ ఆంజనేయ స్వామిని బాగా నమ్ముకుంటూ అలాగే కాలభైరవుడిని బాగా చేసుకుంటూ కాలభైరవుడిని చేసుకోవడం మేధా దక్షిణామూర్తికి చేసుకోవడం వల్ల కూడా వీరికి ఎన్నో రకాలుగా ఈ మేషరాశి వారికి ఏలినాడు శనిలో కనపడే ఏమిటయ్యా అంటే ఎక్కువ యాక్సిడెంట్లు ఎక్కువ కనపడుతుంటాయి. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. ఆ సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు వెనకాలనే కూర్చోండి, లేదు కారు డ్రైవింగ్ వస్తే వెనకాలనే కూర్చోండి. అతి జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కనపడుతున్నాయి. వారు ఎంతసేపు అంటే ఇక్కడ విధి విధానాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా చెప్పాలి. వ్యక్తిగత జాతకంలో అక్కడ ఏ బుధ మహాదశో చక్కగా చంద్ర మహాదశో లేకపోతే గురు మహాదశో శుక్ర మహాదశో నడుస్తున్న వాళ్ళకి ఇబ్బందులు తక్కువ ఉంటాయని చెప్పాలి. అలాగే ఏ రావు మహాదశో కుజ మహాదశో చంద్ర మహాదశో జరుగుతున్న వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అని చెప్పడానికి. ఏదేమైనప్పటికీ వీళ్ళకి ఏది మార్చి 30 ఉగాది నుంచి మళ్ళా జాగ్రత్తలు బాగా పాటించాలి. ఇంట్లో సమస్యలు ఉంటాయి, బయట సమస్యలు ఉంటాయి. వ్యాపార సంస్థల్లో వాళ్ళకి కొంచెం డల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేయాలి. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో సమస్యలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఏది చూసినప్పటికీ ఏది చెప్పినప్పటికీ దైవ నిర్ణయాన్ని బట్టి దైవ కార్యాలు ఎంతసేపు మేషరాశికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే కేతుడు ఆ వినాయకుడిని సుబ్రహ్మణ్యేశ్వరుని బాగా ఆరాధిస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ శనేశ్వరుడు ప్రతి శనివారం ప్రతి శని త్రయోదశికి తైలాభిషేకాలు చేయించుకోండి. ఆంధ్రాలో ఎక్కడెక్కడయ్యా ఈ శనేశ్వర దేవాలయాలు ప్రసిద్ధి అంటే ఆంధ్రాలో మనకి రావులపాలెం దగ్గర మందపల్లి అనే గ్రామంలో చక్కటి ఫలితాలు ఇవ్వడానికి శని త్రయోదశి నాడు చేసుకోవడానికి వీళ్ళకి చక్కటి ఫలితాలు ఇస్తే మందపల్లి రావులపాలెం గ్రామంలో. అలాగే ఇంకా పోతే శనిసింగనాపూర్ అక్కడికి వెళ్ళడం ప్రతి శని త్రయోదశికి శనిసింగనాపూర్ వెళ్ళడం అక్కడ మేషరాశి వాళ్ళు తైలాభిషేకం చేయించుకోవడం కానీ శనేశ్వరుని ఆరాధించడం కానీ హనుమంతుడు దర్శనం చేసుకోవడం సింధూరం పెట్టుకోవడం దానివల్ల ఎన్నో రకాల ఉపయోగం ఉన్నాయి. ఈ మేషరాశి వాళ్ళు అతి జాగ్రత్తలు వ్యాపార ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దశను బట్టి వ్యక్తిగత జాతకం వేరు రాశి ఫలం వేరు అని మన్నవించుకుంటూ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. రాశి ఫలితాలు వేరు, వ్యక్తిగత జాతకం వేరు. చాలామంది ఈ మధ్య ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఏమంటే మేషరాశికి టాపడండి, అలా చెప్పకూడదు. రాశి ఫలితం వేరు, వ్యక్తిగత జాతకం వేరు. మేషరాశి వాళ్ళందరికీ మొత్తం అందరూ కొన్ని లక్షల మంది ఉంటారు. అందరు మేషరాశి వాళ్ళు బాగోలేదని చెప్పడం ఉండదు, బాగుందని చెప్పడం. అప్పుడు వ్యక్తిగత జాతకంలో రాశి ప్రకారంగా ఇక్కడ ఏం నడిచేది, వ్యక్తిగతంగా అక్కడ దశ ఏ బుధ మహాదశో
శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు వీళ్ళకి కొంచెం సగం ఫలితాలు మంచి ఫలితాలు జరుగుతాయని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వీరికి ఎలా ఉంటుందయ్యా అంటే రేపు రాబోయే కాలం ఏప్రిల్ 17వ తారీఖు నుంచి కొన్ని విధాల్లో వీళ్ళకి కొన్ని విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు కూడా అదృష్టం పట్టబోతోంది. ఏ రకంగా అంటే శుక్రుడు అధిపతి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. అలా చెప్పడానికి రోహిణీ నక్షత్రం వాళ్ళకి 4 పాదాలకి చక్కటి ఫలితాలు ఇస్తాయి.